చిత్తూరు విషయానికి వస్తే చిత్తూరు పార్లమెంట్ సెగ్మెంట్లో 48% ఎన్డీఏ అభ్యర్థికి వస్తుంటే వైఎస్ఆర్సీపీ అభ్యర్థికి మాత్రం 42% ఇక్కడ వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఓట్ షేర్ ఏదైతే ఉందో పబ్లిక్ అక్కడ మద్దతు తెలుపుతున్న పరిస్థితి. అదేవిధంగా ఇక్కడ ప్రాబబుల్గా తెలుగుదేశం పార్టీ అభ్యర్థి గెలవబోతున్నారు. ఇక శాసనసభ నియోజకవర్గాల్లో చంద్రగిరి చూస్తే 41% ఎన్డీఏ అభ్యర్థికి, 49% వైఎస్ఆర్సీపీకి ఇక్కడ ఫ్యాన్ తిరగబోతుంది. నగరి చూస్తే రోజా నియోజకవర్గం ఏదైతే ఉందో 52% ఎన్డీఏ అభ్యర్థికి ఇక్కడ మద్దతు తెలుపబోతుంటే 32% ఇక్కడ వైఎస్ఆర్సీపీ అభ్యర్థికి ప్రజలు మద్దతు తెలుపుతుండడంతో ఇక్కడ తెలుగుదేశం పార్టీ అభ్యర్థి కూటమి తరపున గెలవబోతున్నారు. ఇక గంగాధర నెల్లూరు ఎస్సీ కాన్స్టిట్యుయెన్సీలో 43% ఎన్డీఏ కూటమి అభ్యర్థి ప్రజలు అక్కడ తీర్పు ఇవ్వగా 51% అక్కడ వైఎస్ఆర్సీపీ అభ్యర్థికి అక్కడ ప్రజలు మద్దతు తెలుపుతుండడంతో అక్కడ ఫ్యాన్ తిరిగే అవకాశాలు ఉన్నాయి. చిత్తూరు చూస్తే 47% ఎన్డీఏ కూటమి అభ్యర్థికి ఇక్కడ ప్రజలు మద్దతు తెలుపుతుండగా 43% మాత్రమే వైఎస్ఆర్సీపీకి మద్దతు తెలుపుతుండడంతో ఇక్కడ తెలుగుదేశం పార్టీ అభ్యర్థి గెలిచే అవకాశాలు ఉన్నాయి. ఇక పూతలపట్టు ఎస్సీ కాన్స్టిట్యుయెన్సీ ఏదైతే ఉందో 41% ఎన్డీఏ, 46% వైఎస్ఆర్సీపీ ఫ్యాన్ తిరిగే అవకాశాలు ఉన్నాయి. పలమనేరు చూస్తే 49% ఎన్డీఏ కూటమి అభ్యర్థి ఇక్కడ గెలవబోతుండగా 42% మాత్రమే ఇక్కడ వైఎస్ఆర్సీపీ అభ్యర్థి గెలవబోతుండడంతో 49% పలమనేరు అక్కడ ఎన్డీఏ అభ్యర్థికి ప్రజలు మద్దతు తెలుపుతుండగా 42% మాత్రమే వైఎస్ఆర్సీపీ అభ్యర్థికి మద్దతు తెలుపుతుండడంతో ఇక్కడ తెలుగుదేశం పార్టీ అభ్యర్థి గెలిచే అవకాశాలు ఉన్నాయి. ఇక కుప్పం 63% అక్కడి ప్రజలు ఎన్డీఏ అభ్యర్థికి మద్దతు తెలుపుతుండడంతో 31% మాత్రమే వైఎస్ఆర్సీపీకి మద్దతు తెలుపుతున్నారు. దీంతో ఇక్కడ తెలుగుదేశం పార్టీ అభ్యర్థి అయిన తెలుగుదేశం పార్టీ జాతీయ నాయకులు చంద్రబాబు నాయుడు ఇక్కడ విజయఢంకా మోగించబోతున్నారు.